ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, గణపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి బుధవారము మత్తయి సువార్తను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా మత్తయి సువార్తలో ఎక్కడైతే మనము ముగించామో మరలా తిరిగి అక్కడ నుండి మనము ప్రారంభించి దేవుని వాక్యములో మనం ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో మరొకసారి మేము కూడుకోవటానికి మంచి వాతావరణాన్ని ఇచ్చి మీ సన్నిధిలో ప్రభువా మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు కలిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బుధవారము నీ గ్రంథములో నుండి మత్తయి సువార్తలో నాయన ప్రతి వచనములో ఉన్నటువంటి విషయాలు మాకు తెలిసినంత వరకు మేము నేర్చుకోవటానికి, ఆ వాక్య ప్రకారము మేము జీవించటానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో మరొకసారి మీ వాక్యము దగ్గరకు వస్తుండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించండి. నిలవబడి మాట్లాడుతున్నటువంటి నాకు తగిన ఆత్మజ్ఞానం ఇచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాట్లాడింపచేయమని, నీ వాక్యము ద్వారా మేమందరము కూడా దీవెనకరమైన స్థితిలో క్రీస్తునందు బలవంతులుగా సాగిపోవుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్తలో ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఎన్నో విలువైన మాటలు చెబుతూ, ఏ రీతిగా ఆయన బ్రతకమన్నాడో, ఏ రీతిగా ప్రార్థించమన్నాడో, ఏ రీతిగా జీవించమన్నాడో ఎన్నో సంగతులు మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక మనము దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, ఆ అధ్యాయంలో ఒక దయ్యము పట్టినటువంటి వాడిని యేసుక్రీస్తు వారు బాగు చేయటం, యేసుక్రీస్తును వారు అపార్థం చేసుకొని అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆ మాటలలో మనము 35వ వచనం వరకు ధ్యానం చేశాం. ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు మనము చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. చాలండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు
పరిసయ్యులతో మాట్లాడుతూ వారిని అనేక విధాలుగా హెచ్చరిక చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నిజంగా మీరు మంచివారైతే మంచి ఫలాలు ఫలిస్తారు, మీరు చెడ్డవారయ్యుండి మంచి ఫలాలు ఫలించాలంటే మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు, కాని చెట్టు మంచి ఫలములు ఫలించదు. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, అదేంటంటే మంచివాడు మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు తీసుకొస్తాడు, చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటికి తీసుకొస్తాడు అని వారితో మాట్లాడుతూ ఆయన పలుకుచున్న ఈ మాటలు, మనము చదువుకున్న మాటలు మీరు గమనించండి. మీరేదో మాకు తెలిసింది మేము మాట్లాడుతున్నాం అనుకుంటూ, మేము ప్రజల మధ్యలో మంచి పేరు పొందాము కదా, ప్రజల మధ్యలో మేము ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నాము కదా, సమాజ మందిరంలో మేము అధికారులుగా ఉన్నాము కదా అని అనుకుంటూ మీరున్నారేమో. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు మాట్లాడే మాటలు సరైనవి కాకపోతే, మీ మాటలలో సత్యము లేకపోతే, మీ మాటలను బట్టే మీరు తీర్పు తీర్చబడతారు. మీరు నీతిమంతులుగా తీర్చబడాలన్నా మీ మాటే దానికి కారణం. మీరు అనీతిమంతులుగా తీర్పు తీర్చబడాలన్నా మీ మాటలే కారణం. కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని ప్రభువారు వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా, వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మాటలను బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే, మాటలు చాలా విలువగా ఉండాలి, మాటలు చాలా మంచివిగా ఉండాలి, ఉపయోగపడేవిగా ఉండాలి. ఉపయోగపడని మాటలు ఎన్ని చెప్పుకున్నా వాటి వలన ప్రయోజనము లేదు. పౌలు గారు అంటాడు, అర్థము కాని 10,000 భాషలతో మాట్లాడుట కంటే అర్థమయ్యేటువంటి 5 మాటలు మనకు మేలు అని అన్నాడు కదండి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతున్నాడండి. ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడేటువంటి సమయంలో మన మాట ఎలా ఉంది, మన మాట ప్రజల మధ్యలో విలువైనదిగా ఉన్నదా లేదా, ప్రజలు దానిని తీసుకుంటున్నారా లేదా, మన మాటలు మనకు తీర్పు తీర్చినప్పుడు నేను నీతిమంతుడుగా తీర్చబడతానా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మనము చూస్తే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి అని అన్నాడు. ఏమండి, ఈరోజు మనిషి మాటలు తాను మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మాటలు మనిషిలో నుండి బయటికి వస్తాయో తెలుసా? ఈ రోజున మనిషిని పాడు చేసేవి, ఉపయోగము లేనివి, మనిషికి నష్టాన్ని తీసుకొచ్చి మనిషి జీవితాన్ని అబాసు పాలు చేసే 20 రకాల మాటలు చెబుతాను వినండి. అంటే మనుషులలో నుండి వచ్చే 20 రకాల మాటలు చెబుతాను నేను. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఏంటండి ఇన్ని రకాల మాటలు మనుషులు మాట్లాడతారంటే, అవి చదివిస్తున్నప్పుడు మీకే అర్థమవుతాయి, ఏంటి ఇన్ని మాటలు ఉన్నాయా అని. కాబట్టి మీరు ఒక్కొక్క విషయాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించండి. మన మాటలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలలో మంచి మాటల కంటే ఉపయోగము లేని మాటలే ఎక్కువగా ఉంటాయి. ప్రజలకు ఉపయోగకరమైన మాటల కంటే ఉపయోగం లేని మాటలే ఎక్కువగా ఉంటాయి. ఆ మాటల్ని ఇక్కడ ఏమన్నాడంటే వ్యర్థమైన మాటలు అని అన్నాడు. ఏ మాటలు అవి? రాసుకోండి. నెంబర్ 1, వ్యర్థమైన మాటలు. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తే మాట్లాడతాం, కానీ అవి ఏమైపోతాయి అంటే వ్యర్థమైపోతాయి.
ఏమండి, వ్యర్థమైపోయే మాటలు మనకు ఉపయోగమా? అర్థవంతమైన మాటలు మనకు ఉపయోగమా? ఏవి మనకు ఉపయోగం? వ్యర్థమైన మాటలు మనకు ఉపయోగం కాదు. వాటి వలన మనకు నష్టం కలుగుతుంది. వాటి వలన మనము తీర్పులోనికి వెళతాము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఈ వ్యర్థమైనటువంటి మాటలను గూర్చి, లేక ఈ నిరర్ధకమైన మాటలను గూర్చి సామెతల గ్రంథం ఒక మాట వ్రాయబడింది, మనము చూద్దాం. దానికంటే ముందు యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం చదవండి. వాక్యములో వ్యర్థమైన మాటలు అని రాసుకొని యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. చాలండి. నిరర్ధకమైన మాటలు అంటే ప్రియులారా, వ్యర్థమైపోతున్న మాటలు చాలా మాట్లాడతాం మనం. ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు చాలా మాటలు మాట్లాడతాం మనం. చాలా మందితో మాట్లాడతాం, చాలా ప్రజల దగ్గర మనం మాట్లాడతాం. కానీ ఆ మాటలు వ్యర్థమైపోతున్నాయా లేక నిరర్ధకమైపోతున్నాయా, ఆ మాటలు ఉపయోగపడుతున్నాయా అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామండి? ఆలోచించమండి. ఎందుకంటే మన మాటలు మనకు బాగానే ఉంటాయి, మన మాటలు మనకు ఉపయోగకరముగా ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ అవి నిరుపయోగమైనప్పుడు, నిరర్ధకమైనప్పుడు ప్రియులారా, దేవుడు వాటిని లక్ష్య పెట్టడు అన్నాడు. చూడండి, వ్యర్థమైన మాటలను ఏం చేయడట? దేవుడు లక్ష్య పెట్టడు అని అన్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథంలోనికి రండి. 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు కాడు. ఏ మాటలు అన్నాడు అక్కడ? అంటే వ్యర్థమైన మాటలు, నిరర్ధకమైన మాటలు. బేదవాడట తన చుట్టములందరికీ ఎటువంటి వాడైపోతాడట? ఏమండి, ఆలోచించండి. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మనం ఆలోచిస్తే డబ్బున్న వారిని మనం ఎక్కువ ప్రేమిస్తామా, బేదవాడిని ఎక్కువ ప్రేమిస్తామా? డబ్బున్న వాడిని ఎక్కువ ప్రేమిస్తాం. డబ్బున్న వారి దగ్గరికే మాటి మాటికి వెళతాం, డబ్బున్న వారితోనే మాట్లాడతాం. పేదవాడి విషయంలో మాత్రం ప్రియులారా మనము అసహ్యత చూపిస్తాం అని ఇక్కడ జ్ఞాని వ్రాస్తున్నాడు. అందుచేత అట్టి వానికి స్నేహితులు ఏమైపోతారట? దూరమైపోతారట. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు నిరర్ధకమైన మాటలు ఈ పేదవాడు వినడు గనుక. పేదవాని యొక్క మనసంతా ఎలా ఉంటుంది? నేను పని చేసుకోవాలి, కష్టపడాలి, డబ్బు తెచ్చుకోవాలి, నా ఇంటిని పోషించుకోవాలి. ఈ వ్యర్థమైన మాటల దగ్గర కూర్చుంటే నాకు ప్రయోజనం లేదనుకొని అతడు ఎక్కువ తన మనసును ఎక్కడ పెడతాడు చెప్పండి? పని మీద, కష్టం మీద, సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకునే దాని మీద మనసు పెడతాడు. వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టడు. అందుకే నిరర్థకమైన మాటలు అతడు వినడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనిషి మాట్లాడే మాటలలో ఎక్కువ శాతం ఉండేది నిరర్థకమైన మాటలే. ప్రసంగి గ్రంథం వాక్యములో నుండి 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు ఎన్నుంటాయంట? ఏ మాటలు ఉంటాయట? మనం పలికే మాటల్లోనండి, మనం మాట్లాడుకునే మాటల్లో, వాళ్ళు చిన్నపిల్లలైనా కానివ్వండి, యవనస్తులైనా కానివ్వండి, పెద్దవారైనా కానివ్వండి, లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చిన వారైనా కానివ్వండి, చాలా మాటలు మాట్లాడతారట. అందులో చాలా మాటలు ఏముంటాయట?
నిరర్ధకమైన మాటలే ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ రోజున మాటల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలా వద్దా చెప్పండి? నోరుంది కదా అని మనం మాట్లాడకూడదు. బైబిల్ ఏం చెబుతుంది? మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలోని విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని అన్నాడు. ప్రియులారా, విస్తారమైన మాటలలో దోషం ఉంటది. విస్తారమైనటువంటి మాటలలో నిరర్ధకమైన మాటలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఇవన్నీ వ్యర్థమైన మాటలే, వీటి వలన మనకు ప్రయోజనము లేదు, వీటిని దేవుడు లక్ష్య పెట్టడు అని వాక్యంలో చూస్తున్నాం. నెంబర్ 2, కాని మాటలు. ప్రియులారా, నెంబర్ 2, కాని మాటలు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాము. చూడండి ప్రియులారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. చూసారా, ఏ మాటలు ఇవి? కాని మాటలు. ఏవండి, కాని మాటలు అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యమును వింటున్న మనము ఆలోచించాలి. కాని మాటలంటే లేని మాటలు. లేని మాటలు, కాని మాటలు. బైబిల్ ఏం చెబుతుంది? లేని వార్తను పుట్టించకూడదు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కానీ ఈరోజు మనము ఏ వార్తలు పుట్టిస్తున్నాం? లేని వార్తలే ప్రజల మధ్యకి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. చూడండి ఆ వచనం దేవుని వాక్యములో, లేవియాకాండం అనుకుంటాను 23 అనుకుంటా, చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, మనము వాక్యంలో చూస్తే రాయబడినటువంటి మాటలు చూద్దాం. క్షమించండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. లేని వార్తను ఏం చేయకూడదన్నాడు? పుట్టింపకూడదు అని అన్నాడు. ప్రియులారా, లేని వార్త పుట్టించకూడదు. ఈ రోజున మనము ఆలోచించాలి. మన మాటలు మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని మాట మనము పుట్టించకూడదు. అంటే లేని మాట మనిషి పుట్టిస్తాడన్నమాట. లేని మాట మనిషి పుట్టిస్తాడు. అంటే మనిషి మాట్లాడే మాటలలో వ్యర్థమైన మాటలు చాలా ఉంటే అందులో ప్రియులారా లేని మాటలు కూడా, కాని మాటలు కూడా ఉంటాయి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇవి మనిషికి ప్రయోజనకరమైనవేనా? ఈరోజు నేను చెప్పేటువంటి ఈ 20 రకాలైన మాటలు మనిషి జీవితంలో ప్రయోజనము లేనివే, ఉపయోగము లేనివే, అవి దేవునికి అసహ్యమైనటువంటివే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం మాట్లాడే మాటలు ఎవరితోనైనా మాట్లాడనివ్వండి, మన మాటలు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యంలో చూస్తున్నాం. మరొక రకమైన మాటలు అదే యోబు గ్రంథం చూస్తే, యోబు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. అక్కడ గాలి మాటలు కనబడతాయి మనకు వాక్యంలో. యోబు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. ఈ గాలి మాటలు సమసి ముగిసిపోయనా. చాలండి. యోబు దగ్గరకు వచ్చినటువంటి స్నేహితులు చాలా వ్యర్థమైన మాటలే మాట్లాడారు. యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చినప్పుడు కాని మాటలు మాట్లాడారు, వ్యర్థమైన మాటలు మాట్లాడారు. వాస్తవాన్ని తెలుసుకోలేదు యోబు జీవితంలో. అసలు యోబు ఎందుకు ఇలా శ్రమ పెట్టబడుతున్నాడు? యోబు ఎందుకు ఇన్ని విధాల బాధలు అనుభవిస్తున్నాడు? ఎందుకు అతని పిల్లలు చనిపోయారు? తన దుక్కిటెద్దులు ఎందుకు చనిపోయాయి? ఏవండి, తన యొక్క ఆస్తంతా ఎందుకు పోయింది? తన మీదకి ఎందుకు రోగం వచ్చింది అని ఆలోచించకుండా వీళ్ళ ఆలోచనల ప్రకారం మాట్లాడేశారండి యోబును. అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు, అయిపోయిందా మీ గాలి మాటలు అన్నాడు. చూసారా, ఏ మాటలు ఇవి? గాలి మాటలండి. గాలి మాటలంటే ప్రియులారా, ఇదిగో మన జీవితాల్లో అవి ఎలా ఉంటాయంటే ప్రియులారా, అసలు అవి మనిషి జీవితంలో నిలవు, ఉపయోగం ఉండవు. అవి
ఏమండి ఉపయోగం ఉండవు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెట్టేసే మాటలవి. ప్రియులారా, గాలి మాటలండి, గాలి మాటలు మనిషి జీవితంలో చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. నిజంగా అండి, ఇర్మియా కాలంలో ప్రవక్తలు అనబడుతున్నటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ప్రజలు దేవుని సన్నిధానములో స్థిరంగా ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పలికిన గాలి మాటలేనండి, గాలి మాటలే. చూస్తారా, ఇర్మియా గ్రంథం, బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూస్తే 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. వాక్యములో మనము చూడగలిగితే ఇర్మియా గ్రంథం వాక్యములో ప్రియులారా 16వ అధ్యాయము 5వ అధ్యాయము 13వ వచనం అండి. 5వ అధ్యాయము 13వ వచనం. ప్రవక్తలు ఏ మాటలు పలుకుతున్నారట? ఏమండి, ప్రవక్తలు ఏ మాటలు పలుకుతున్నారట? గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఏమండి, ఇక్కడ దేవుడు పంపించిన ప్రవక్త ఇర్మియా గారు. ఇశ్రాయేలు ప్రజలు పాడైపోతున్నారండి, ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్ళబోతున్నారండి. ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి వారి మార్పు కోరిన దేవుడు భారముతో ఉన్నటువంటి సేవకుడిని పంపించాడండి వారి మధ్యకు. ఎవరు ఆ సేవకుడు అని అంటే ఇర్మియా గారిని పంపించాడు. అదే టైంలో ప్రియులారా అబద్ధ ప్రవక్తలు కూడా స్థలానికి వచ్చారండి. ఈ అబద్ధ ప్రవక్తల మాటలు ప్రజలు విన్నారు, కానీ బాధ్యతతో, భారంతో దేవుడు చెప్పమన్న మాటలు చెబుతున్న ఇర్మియా గారి మాటలు ఎవరు వినలేదండి. అందుకే ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురు అని అన్నాడు. ఏ మాటలట? గాలి మాటలండి. ప్రియులారా, మానవ జీవితంలో మనం ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి. మనిషి కఠినమైన మాటలు, దేవుడు చెప్పిన మాటలు వింటాడా? ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? కఠినంగానే ఉంటాయండి. కొన్నిసార్లు ఖండిస్తాయండి. అవి మనకు ప్రయోజనం. ఎందుకు? మనం సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి ప్రియులారా అవి ఉపయోగపడతాయి. కానీ అలా కాదు. మీకే శ్రమ రాదు, మీకే బాధ రాదు, మీకే కష్టం రాదు, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఏ రాజు మిమ్ములను జయించలేడు అని ప్రజలకు మాయమాటలు చెప్పి కల్పితాలు చెప్పి గాలి మాటలు పలికారట. ఈ ప్రజలు కూడా ఏ మాటలు విన్నారట? గాలి మాటలే విన్నారట ఇశ్రాయేలీలు. ఈరోజు కూడా మనం ఆలోచించండి. మంచి మాటలు, ఖండించే మాటలు, సరిదిద్దే మాటలు, సరిచేసే మాటలు మనిషి అంత తొందరగా తీసుకోడండి, యాక్సెప్ట్ చేయడండి. ప్రియులారా, మంచి మాటలు మనిషి రిజెక్ట్ చేస్తాడండి, యాక్సెప్ట్ చేయడండి. ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తే గాలి మాటలు తీసుకుంటాడట. అలా తీసుకున్నారు, అలా పలికారండి. పలికినందున ఏం జరిగిందో 14వ వచనం చదవండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను, ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ప్రజలను దిద్దటానికి వెళ్ళిన వాక్యాన్ని వినలేదు, గాలి మాటలు విన్నారట ఈ ప్రజలు. అందుచేత అంటున్నాడు, ఈ గాలి మాటలు చెప్పినటువంటి ప్రియులారా ఈ యొక్క ప్రవక్తలు, ఆ మాటలు విన్నటువంటి వారికి నా వాక్యం ఇప్పుడు ఎలా మారబోతుంది అంటున్నాడు? అగ్నిగా. చూడండి అక్కడ ఏమన్నాడు? అక్కడ నీ నోట వాటిని అగ్నిగాను, వారిని కాల్చునట్లు, వారినేమో కట్టెలుగా. మాటలు అగ్నిగా వెళుతున్నాయి, మనుషులేమో కట్టెలుగా మారిపోయారు. ఎందుకు కట్టెలుగా మారిపోయారంటే వాళ్ళు గాలి మాటలు విన్నారు గనుక, సత్యాన్ని అంగీకరించలేదు గనుక, నిజమైన ప్రవక్త చెప్పిన మాటలను త్రోసివేశారు గనుక వారు ప్రియులారా ఎలా అయిపోయారు? కట్టెలైపోయారు. వాక్యం ఇప్పుడు అగ్నిగా అయిపోయింది. ఆ వాక్యం అని అగ్ని చేత కట్టెల లాంటి ఇశ్రాయేలీలను ఏం చేస్తానంటున్నాడు? కాల్చేస్తానంటున్నాడు. ఏ మాటలు ఇవి? గాలి మాటలు అని వాక్యంలో మనము చూస్తున్నామండి.
ఇక 4వ మాటలు చూపిస్తాను. ఇవి హానికరమైన మాటలండి. 4వ మాటలు కీర్తనల గ్రంథం వాక్యములో 38వ అధ్యాయము 38వ అధ్యాయము చూడండి ఒకసారి 12వ వచనాన్ని మనము చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయచూచువారు. ఏ మాటలు పలుకుతున్నారట? హానికరమైన మాటలు. ప్రియులారా, ఆలోచించారా? మొదటగా ఏం చెప్పుకున్నాం? వ్యర్థమైన మాటలు. రెండవది ఏం చెప్పుకున్నాం? కాని మాటలు. మూడవది ఏం చెప్పుకున్నాం? గాలి మాటలు. నాలుగవదిగా ఏం చెప్పుకున్నాం? హానికరమైన మాటలు. ప్రియులారా, అంటే ఈ మాటలు మనిషికి హాని చేస్తాయండి, హాని కలిగిస్తాయి. వినటానికి బాగుంటాయి, కానీ చివరికి అవి ఏం చేస్తాయి చెప్పండి? మనిషికి హాని కలిగిస్తాయి. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము వాక్యములో నుండి 4వ వచనాన్ని మనము చదువుకుందాం. చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. నాలుక ఏ మాటలు పలుకుతుందట ఇక్కడ? హానికరమైన మాటలు. ఒక ప్రక్క వ్యర్థమైన మాటలు పలుకుతుంది, మరో ప్రక్క కాని మాటలు పలుకుతుంది, మరో ప్రక్క గాలి మాటలు పలుకుతుంది, మరో ప్రక్క ఇదే నాలుక హానికరమైన మాటలు పలుకుతుంది. చూసారా? ఏమండి, ఎన్ని రకాలైన మాటలు మనిషి జీవితంలో నుండి వస్తున్నాయో ఆలోచించండి. ఎప్పుడైనా నా జీవితంలో ఈ మాటలు వచ్చాయని ప్రశ్నించుకున్నామా మనం? ప్రశ్నించుకోలేదండి. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో మనం చదువుకున్నటువంటి భాగములో, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు ఏమవుతున్నాడట? చెవియొగ్గుతున్నాడు అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ఇక 5వ మాటలు ఏంటంటే కఠోరమైన మాటలు. ఏ మాటలండి? అదే కీర్తనల గ్రంథం 31వ కీర్తన ప్రియులారా 18వ వచనం చదవండి. వాక్యంలో మనము చూస్తే 31వ కీర్తన 18వ వచనం, అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. ఎలా ఉంటాయట? గర్వం. గర్వం ఉంది కదా హృదయంలో. హృదయంలో ఏముందన్నాడు అక్కడ? గర్వం ఉంది. ఏముంది ఇంక తర్వాత? అసహ్యత. ప్రియులారా గమనించండి, హృదయంలో గర్వం ఉంది, అసహ్యత ఉంది. వారి నోటిలో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా కఠోరంగా ఉంటాయి ప్రియుల. సరే, ఆ మాటలు ఏమైనా మనకు ఉపయోగమా? ఆ మాటలు ఏమైనా ఉపయోగమా? గర్వంతో కూడిన మాటలు మనకేమైనా ఉపయోగమా? లేదు. మాట్లాడే వ్యక్తికి ఏమైనా ఉపయోగమా? లేవండి. ప్రియులారా, నేను వీటిని వివరించను కానీ మీకు అర్థమవటానికి నేను విషయాలు చెబుతున్నాను. కఠోరమైన మాటలండి. 94వ కీర్తన 4వ వచనం కూడా చూడండి ఒకసారి. 94వ కీర్తన 94వ కీర్తన వాక్యములో నుండి 4వ వచనం అండి. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. వదరుచు ఏ మాటలు పలుకుతున్నారట? వాళ్ళు కఠోరమైన మాటలు పలుకుతున్నారు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక 6వదిగా ఏంటంటే, తొందరగా చెప్పుకుంటూ వెళతాను, అంటే ఇవి మానవ జీవితాన్ని ఎంత పాడు చేస్తున్నాయో చెప్పటానికి నేను ఈ విషయాలు చెబుతున్నానండి. ప్రియులారా, 6వదిగా మూర్ఖపు మాటలండి. మూర్ఖపు మాటలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. 4వ అధ్యాయం 24వ వచనం. ఏ మాటలు? మూర్ఖపు మాటలు. ఏంటట? నోటికి. అబ్బా,
రానియొద్దు అని వాక్యం చెబుతుంటే మనమేమో అవే రానిస్తాం. మూర్ఖపు మాటలు రానియొద్దు అని అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. వాక్యంలో మనము చూస్తే 31వ వచనం 10వ అధ్యాయం, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. 32వ వచనం కూడా చదవండి. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట ఏ మాటలు వస్తాయి? మూర్ఖపు మాటలు. మూర్ఖులు. ఇక వీళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా అంగీకరించరు. వారు పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటారు. కాదు కాదు అని వాస్తవాన్ని చూపించిన వీళ్ళు నమ్మరండి. ఎవరు వీళ్ళు? మూర్ఖులు. వీళ్ళ నోటి నుండి వచ్చే మాటలు చాలా ప్రమాదకరమైనవి అని దేవుని వాక్యములో మనము చూస్తున్నామండి. ఇక 7వ రకమైన మాటలు ఏంటో తెలుసా? 7వ రకమైన మాటలు కుటిలమైన మాటలండి. కుటిలమైన మాటలు. సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములో ప్రియుల 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. సామెతల గ్రంథము ప్రియుల వాక్యములో 8వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానమును నేను చాతుర్యమును చేసుకొని ఉన్నాను. ఉండుట, కుటిలమైన మాటలు నాకు. ఏ మాటలు? ఒకసారి మీరు 6:12 కూడా చదవండి. అదే సామెతల గ్రంథం 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినోడే మరి ఇటువంటి మాటలు మాట్లాడేది. కుటిలమైన మాటలు. ఏవండి, హృదయములో ఒకటి పెట్టుకొని బయటికి ఒక మాట మాట్లాడుతూ జీవితాలను నాశనము చేసేటువంటి కుటిలమైన మాటలను పలికేవారిగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అంటే హృదయములో నుండి ఎన్ని రకాలైన మాటలు వస్తున్నాయో, మనం మాట్లాడే మాటలలో ఎన్ని రకాలైన మాటలు వస్తున్నాయో ఆలోచించండి. ఇక 8వది ఏంటో తెలుసండి? కత్తిపోటు వంటి మాటలు. ఏ మాటలండి? ఏమండి, నేను నా సొంత విషయాలు చెప్పట్లేదండి, ప్రతి దానికి బైబిల్ వచనం చూపిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో ఒక మాట చెప్పిన మాటలు అవి ఎంత అద్భుతమైన మాటలో మనం ఆలోచించాలి. వ్యర్థమైన ప్రతి మాట విమర్శలోనికి వస్తుంది అన్నాడు కదా. ఇదిగో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన జీవితంలో విమర్శలోనికి తెచ్చే మాటలేనండి. ఇవి వ్యర్థమైన మాటలేనండి, కత్తిపోటు వంటి మాటలు. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. ఏ మాటలట? కత్తితో పొడిచినా కొద్దిసేపు బ్రతుకుతాడేమో, కత్తిపోటు వంటి మాటలతో పొడిస్తే తొందరగా బ్రతకరండి. ఆలోచించండి. కొన్నిసార్లు భార్యలు మాట్లాడుతూ ఇలాగంటారు, ఒక దెబ్బైనా కొట్టు, కానీ అటువంటి మాటలు మాట్లాడొద్దు, అవి కత్తుల్లాగా పొడుచుకుంటాయి అని అంటారు. కొంతమంది భర్తలలాగంటారు. కొంత సమాజంలో మనుషులు మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో ఒక దెబ్బ కొట్టినా నేను పడతాను, కానీ అటువంటి మాటలంటే నేను పడను. ఎందుకు? అవి కత్తుల వలె ఏం చేస్తున్నాయి? మనుషుల్ని పొడి చేస్తున్నాయండి, పొడి చేస్తున్నాయి. అవి ఎలాగుంటాయో తెలుసా? చమురు కంటే నున్నగా ఉంటాయట. ఏవండి, ఎలా ఉంటాయి? చమురు కంటే నున్నగా ఉంటాయట, కానీ అవి వరదీసిన కత్తులే అని అన్నాడు కీర్తనల గ్రంథంలో. ప్రియులారా, కత్తిపోటు వంటి మాటలు. ఎదుటివారు నేను మాట్లాడే మాటను బట్టి ఏమైపోతారో, వాళ్ళు బాధపడతారేమో, వేదన చెందుతారేమో. అసలు ఇవేమి ఉండవండి కొంతమందికి. కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత బెదిరింపు మాటలు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. చేయును
ఆ, ఏ మాటలు? కొంతమంది ఏంటంటే మనకంటే కొంచెం చిన్నవారిని ఏం చేస్తూ ఉంటాం మనం? బెదిరిస్తూ ఉంటామండి. బెదిరింపు మాటలండి, బెదిరిస్తూ ఉంటారు. ఒక అధికారములో ఉన్నవాడు ఒక సామాన్యమైన వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? బెదిరిస్తాడే, నా మాట వినాలి. ఒక బాగా చదువుకున్నవాడు చదువులేని వాడిని ఏం చేస్తాడు చెప్పండి? బెదిరిస్తాడు, నా మాట వినాలని. ఒక యజమానుడు తన క్రింద పని చేసే వ్యక్తిని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? బెదిరిస్తూ ఉంటాడండి. బెదిరింపు మాటలండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, ఎన్నిసార్లు మనం ఇతరులను బెదిరించాం. మన వల్ల కాకపోయినా మనం కొన్నిసార్లు బెదిరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అధికారం ఉంది నా చేతిలో, నేను ఏదైనా చేయగలనని ఎదుటి వ్యక్తులను ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? బెదిరిస్తూ ఉంటారు. ఈ మాటలన్నీ విమర్శలోకి వస్తాయా రావా? వస్తాయండి. అనుకుంటున్నా నేను అధికారములో ఉన్నాను, నేను డబ్బుంది, బాగా చదువుకున్నాను, ఒక మంచి స్థితిలో ఉన్నాను, నేను మాట్లాడినా కూడా పర్వాలేదులని ఇతరులని బెదిరిస్తే విమర్శలోనికి వస్తాం మనం. ఏమండి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా వాస్తవాలా అవాస్తవాలా? ఏవండి, వాస్తవాలండి. వాక్యం చెబుతున్నటువంటి మాటలండి ఇవి, వట్టి మాటలండి. ఈ వట్టి మాటలు ఎంత ప్రమాదకరమైనవో చాలాసార్లు చెప్పాను. రెఫరెన్స్ రాసుకోండి, చదువుకోండి. తిమోతికి రాసినటువంటి ప్రియులార మొదటి పత్రిక అనుకుంటాను, చూడండి, 2:16 చదవండి. వాక్యములో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు ఎలా ఉండాలట? కొంతమంది అసలు వట్టి మాటలు భలే చెబుతారు. ఏమండి, వట్టి మాటలు ఏముండవు అక్కడ, అందులో గట్టితనం ఏముండదు. వట్టి మాటలు చెబుతూ ఉంటారు. వట్టి మాటలు చెప్పి మనుషులను ప్రియుల మోసం చేస్తూ ఉంటారండి. అవి అపవిత్రతలోనికి తీసుకెళ్ళిపోతాయి మనల్ని. అందుకే అక్కడ ఏమన్నాడు? అపవిత్రమైన వట్టి మాటలు అని అన్నాడు. అవి కొరుకుడు పుండు పాకినట్లుగా ప్రాకుతాయి అని అన్నాడు. ప్రియులారా, గ్రహించారా? వట్టి మాటలండి. ఏవండి, మనం ఆలోచించాలి. వట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మాటలు. ఏమండి, వట్టి మాటల వలన ప్రయోజనం లేదండి. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచించాలి. వట్టి మాటలు అనవసరమవి, మనం మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇక ఆ తరువాత 11వ మాటలండి. 11వ మాటలు ఏంటో తెలుసా? దోషపు మాటలండి. దోషపు మాటలు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. చూసారా? ఏ మాటలు? చెడు నడవడి గలవాడు ఏ మాటలు వింటాడట? ఏ మాటలు ఇవి? దోషపు మాటలు. అందుకే బైబిల్ అన్నాడండి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నువ్వెంత విస్తారంగా మాట్లాడతావో అందులో అన్ని దోషపు మాటలు ఉంటాయి. ఎందుకు విస్తారంగా మాట్లాడాల్సిన అవసరమే ఉంది? అందుకే నీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడు కదా. ఏమండి, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండవద్దు, పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఏం చేయమన్నాడు? కాచుకో అన్నాడా? దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలా ఎక్కువ ఉండాలా? కొద్దిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. కానీ మన వాళ్ళకి అసలు భయం లేదు. వెనకాల కూర్చుని మాటలు చెప్పుకుంటుంటారు కొంతమంది. వాక్యం వినరు, గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. ఏముందో మరి ఎక్కడ లేనివి. మందిరమే దొరికిందా నీకు? ఇల్లు లేదా?
మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దు. ఆలోచిస్తూ విను వాక్యాన్ని. నీ మాటలు విస్తారంగా ఉండకూడదు. నీ మాటలు ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుడు ఆకాశం అందున్నాడు, చూస్తున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, ఏం జరగట్లేదులే, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. అందుకే నీ మాటలు ఎలా ఉండాలన్నాడు? కొద్దిగా ఉండాలి. ఎక్కువగా ఉంటే అందులో ఏముందన్నాడు? దోషం ఉంటుంది అని అన్నాడు. ప్రియులారా, ఇక 12వ రకం మాటలు ఏంటో తెలుసా? కొండెగాని మాటలు. ఏ మాటలండి? కొండెగాని మాటలు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. ఎట్లా ఉంటాయట? కొండెగాని మాటలు రుచిగా ఉంటాయట. ఇంకొంచెం చెప్పరా? ఇంకా కొంచెం చెప్పమ్మా. ఏంటవి? కొండెలు. ఏవండి, నీవు కూర్చుండి ఉండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావంటాడు కీర్తనల గ్రంథంలో. ఎందుకు చెప్పాలి కొండెములు? కొండెము అంటే అసలు ఏంటి? కొండెములు అని ఎందుకన్నాడు ఇక్కడ? కొండెము ఏమైనా ఉపయోగకరమా? కొండెము ప్రమాదకరమైంది. కొండెము విషంతో నిండింది. దీన్నే మన భాషలో ఏమంటారంటే చెప్పుడు మాటలు అంటారు. ఏ మాటలు ఇవి? ఒకసారి చూడండి, ఆ వచనం కూడా చూద్దామండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 22వ వచనం. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. చాలు. వాక్యంలో మనము చూస్తే ఎలాగుంటాయట కొండిగాడి మాటలు? కొంతమంది ఉంటారండి, కొండేలు చెప్పందని నిద్రపోరండి. కొంతమంది ఉంటారండి, ఎవరిదన్నా పేరు ఎత్తామంటే చాలిక లేనిపోని ఎన్నే చేస్తారు వాళ్ళ మీద బండాలు వేసేసి. ఇంకా ఎవరు మంచోళ్ళు కాదు, ఇక మనమే మంచోళ్ళం అన్నట్టుగా. ప్రియులారా, కొండెములు అనేటువంటివి, చెప్పుడు మాటలు అనేవి చాలా ప్రమాదకరం. ప్రసంగి గ్రంథంలో కూడా చూడండి 7:21. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు అన్నాడు. ఎవడో వచ్చి నీకు ఎవరి మీద చెబుతున్నారు, నువ్వేం చేయొద్దు అన్నాడు? లక్ష్య పెట్టొద్దు. తర్వాత ఏమంటాడు తెలుసా? నీ పనివాడే నిన్నేం చేస్తాడు? ఏం చేస్తాడు? అందుకక్కడ నీ పనివాడు నిన్ను శపించకుండానట్లు అన్నాడు. ఏవండి, చెప్పుడు మాటలు వింటే నీ పనివాడే నిన్ను శపిస్తాడట. ఏమని? అసలు ఏంటి మా యజమానుడు అసలు ఆలోచించడేంటి? ఈ చెప్పుడు మాటలు వింటాడేంటి? వాస్తవం ఏంటో గుర్తించడేంటి? చెప్పుడు మాటలు, కొండెపు మాటలండి, చాలా ప్రమాదకరమైనవండి. ఇక 13వ రకమైన మాటలు వెర్రి మాటలు. ఏ మాటలండి? చూడండి ఒక్కసారి దేవుని వాక్యములో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఎప్పుడు వెర్రి మాటలు? మొత్తెక్కువైనప్పుడు. ఏవండి, మొత్తెక్కువైపోయినప్పుడు. అక్కడ ద్రాక్షరసం గురించి మాట్లాడతాడు ఆ 23వ అధ్యాయంలో. ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ త్రాగిన వాడట, వాడు బాగా మొత్తెక్కువైపోయి ఏం మాట్లాడతాడట? వెర్రి మాటలు మాట్లాడతాడట. ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియదు. వెర్రి మాటలు. ప్రియులారా, వెర్రి మాటలండి. వెర్రి మాటలు మానవ జీవితంలో మరి ఎంత ప్రమాదకరమైనవో మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఇక 14వ రకమైన మాటలు ఏంటంటే ప్రియులారా, పెక్కు మాటలు అన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. పెక్కు మాటలు పలుకువాడు. ఎవరినైనా మనం కదిలించామనుకో, కొంతమంది ఉంటారండి, కదిలించావనుకో
ఓరి నాయన ఎప్పుడు విడిచిపెడతాడా వెళ్ళిపోదామా, ఎప్పుడు విడిచిపెడతాడా వెళ్ళిపోదామా. ఎందుకంటే వాడు అసలు ఎదుటి వ్యక్తి ఎలా ఎంతసేపు నా మాటలు వింటున్నాడు, ఆయనకి ఏం పని ఉందో లేక ఆమెకి ఏం పని ఉందో, మరి తొందరగా పంపించేద్దామని కాదు, ముచ్చట పెడితేనట చెదలు పట్టాలట కొంతమందికి. ఏవండి, ముచ్చట పెడితే చెదలు పట్టాలట. ఏవండి, ఎందుకండి ఆ పెక్కు మాటలు, ఆ విస్తారమైన మాటలు ఎందుకండి? అవే కదా మనకు ప్రమాదం తెచ్చిపెట్టేవి. బైబిల్ గ్రంథంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము వాక్య భాగములో మనము చూస్తే 35వ అధ్యాయము 13వ వచనం, పెద్ద నోరు చేసుకున్నట వీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, చూసారా ఏమంటున్నాడు? ఏ నోరు చేసుకున్నారట? అమ్మో, పెద్ద నోరు. పెద్ద నోరు చేసుకుని విస్తారమైన మాటలు. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేయమంటే పక్కన వాళ్ళకి వినపడదు, కానీ పక్క సందులో వాళ్ళు ప్రియులారా ఏదైనా మాట్లాడుతూ ఉంటే మూడో సందు దాకా వినపడిద్ది. ప్రియులారా, ఆలోచించండి, మనము ఏ మాట, ఇవన్నీ మనకు ఒకవేళ విచిత్రంగా ఉండొచ్చేమో కానీ ఇవన్నీ మన జీవితానికి ప్రమాదకరమైన మాటలండి. ఇవి మనకు నష్టాన్ని తీసుకొచ్చే మాటలండి. ఇవన్నీ వ్యర్థమైన మాటలండి. ఇవన్నీ మనల్ని విమర్శలోనికి తీసుకొచ్చే మాటలు. మరి కొంతమంది ఉంటారండి, గోడంగా మాట్లాడతారట. గోడమైన మాటలు అన్నాడు చూడండి బైబిల్లో, వాక్యంలో. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 49వ వచనం. అయ్యో ప్రభువా, ప్రియులారా ఆలోచించండి, గోడమైన మాటలు. ప్రియులారా ఒకసారి, గోడమైన మాటలు అంటే ఏంటి? లోతైన సంగతులు, గూఢమైనటువంటి మాటలు. అదే యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు పంపుటలేదు, విందురు. చూడండి, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏస మాటలు గూఢమైనటువంటి మాటలు, అవి అర్థం కాదు. ఏమండి, లోతైన ఆత్మీయ విషయాలు మనకు చెబితే ప్రియులారా మనకేమన్నా అర్థమవుతున్నాయా? అంటే వాక్యం విషయంలో గూఢమైనటువంటి విషయాలు మనకు అర్థం కావటం లేదు అని అంటే మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. కేవలము దేవుని మాటలే గూఢమైనవి అనుకుంటున్నారా? సాతానుడు కూడా గూఢమైన సంగతులు చెబుతాడండి. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు ప్రియులారా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సాతాను యొక్క గూఢమైన సంగతులను అని అన్నాడు. చూడండి, ఏ సంగతులు? గూఢమైన సంగతులు. దాన్ని కింద పుట్టినట్లు ఏమన్నాడు చెప్పండి? సాతాను యొక్క. కొంతమంది మాట్లాడతారండి, గూఢంగా మాట్లాడతారు, లోతుగా మాట్లాడతారు. వాళ్ళు ఆలోచించారా? గూఢమైనటువంటి సంగతులు ప్రియులారా, ఏస మాటలు, గూఢమైన ఏస మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు, వినే మనకు కూడా అర్థం కాదు. ఏంట్రా నీ గూఢమైన సంగతి ఏంటో, నీ గూఢమైన మాటలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంటా ఉంటాం. ఏంటమ్మా, ఏంటి గూఢమైనటువంటి మాటలు, మాకు అర్థం కావట్లేదు అంటాం. గూఢమైన మాటలు. 16వది ఇచ్చకపు మాటలు. ఏ మాటలండి? ఇచ్చకపు మాటలు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము వాక్యములో నుండి ప్రియులారా 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. 11వ అధ్యాయము 32వ వచనం అండి.
ఇచ్చకపు మాటలు చెప్పి ఏంటట? నిబంధనను అతిక్రమించు వారికి ఆ ఆ చేసెదరు. చూసారా ఏవండి? అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును అనే మాట ఇక్కడ చూస్తున్నాం. 34వ వచనం చదవండి. 34వ వచనం. వారు కృంగిపోవు సమయమునందు అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని ఇచ్చకపు మాటలండి. వీళ్ళకి భలేమంటే కొంతమందికి ఇచ్చకపు మాటలు. ఏవండి? కొంతమందికి ఇచ్చకం కావాలి, కొంతమందికి సరసం కావాలి, కొంతమందికి ప్రియుల సరసోక్తులు కావాలి. బైబిల్ ఏమన్నాడు? పోకిరి చేష్టలైనను సరసోక్తులైనను ఇవి మీకు తగవన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ చూపించటానికి నాకు టైం లేదు, కానీ నేను త్వరగా చెబుతున్నాను. ఇచ్చకప్పు మాటలు. తర్వాత మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ మాటలట? మళ్ళీ చదవమ్మా వచ్చును, మళ్ళీ చదువు. మలాకీ గ్రంథం 3:13లో వ్రాయబడుతున్న మాటలు చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. చూసారా ఏ మాటలు మాట్లాడుతున్నారు? అసలు నా భక్తి ఏంటో మీకు తెలుసా అండి? నా ప్రార్థన ఏంటో మీకు తెలుసా? నా వాక్య సందేశం ఏంటో మీకు తెలుసా అని దేవుని సన్నిధిలోనట వీళ్ళు గర్వపు మాటలు పలుకుతారట. చివరికి దేవుణ్ణి మేమేం చేశాం అని అడుగుతారట. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే ప్రియులారా, ఈ మలాకీ గ్రంథంలో మనము 1వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఒకసారి రండి 1వ అధ్యాయంలోనికి రండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. ప్రియులారా, ఒక ప్రక్యేమో దేవునికి నామానికి అవమానం కలిగిస్తున్నారు, ఒక ప్రక్యేమో దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు సరైన విధానములు లేరు, వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? 6వ వచనం నుండి చదవండి. 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టాం? ఏం చేసామేంటి? ఎవరిని అడుగుతున్నారు ఈ మాటలో? ఏం చెయ్యలేదా? ఏం చెయ్యకుండానే చేశానని చెబుతున్నాడు దేవుడు. ఆ విషయాలే మాట్లాడుతూ ప్రియులది కంటిన్యూ చేస్తూ మనము చదువుకున్నటువంటి భాగములో మాట్లాడుతున్నాడు. వీళ్ళట గర్వపు మాటలు, డంబం. ఏవండి? ఈ డంబమే మనల్ని నాశనం చేసేది, ఈ గర్వమే మనల్ని నాశనం చేసేది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అనే మాటలు ప్రియులారా మనకు తెలుసండి. యోధా పత్రిక 1:16 చూడండి ఒకసారి. యోధా పత్రిక 16వ వచనాన్ని చదివితే, వారు భక్తిహీనులుగా దేవునికి విరోధంగా బ్రతుకుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునయ్యున్నారు. వారి నోరు డంభమైన మాటలు. ఏ మాటలండి? డంభమైన మాటలు. ఎన్నోది ఇది? ఏవండి? ఎన్నో మాటలండి ఇది. డంభమైన మాటలు. 17 ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక ఆ తర్వాత 18వది ఏంటంటే భక్తిహీనుల మాటలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తే వ్రాయబడిన విషయాలు మనము చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన కలుగును భక్తిహీనుల మాటలు. ఏం చేస్తాయట మనిషిని? భక్తిహీనుల మాటలు ఏం చేస్తాయట? బోర్లు దోసేస్తాయి మనల్ని. వినటానికి చాలా బాగుంటాయి, కానీ ఆధ్యాత్మికమైన స్థితిలో మనల్ని ఏం చేస్తాయి అవి? సామెతల గ్రంథం 12:6 కూడా చూడండి.
12:6. భక్తిహీనుల మాటలు. ఎటువంటివట? భక్తిహీనుల మాటలు. వాళ్ళు భక్తికి పనికిరారు, ప్రార్థనకు రారు, కానీ వాక్యం ప్రియులారా వింటారు, వాక్యం తెలుసుకుంటారు. కానీ వారి మాటలు ఎలాగుంటాయి అని అంటే, అసలు భక్తిగా బ్రతికే వాడి కంటే కూడా గొప్పగా మాట్లాడతారు వాళ్ళు. ప్రియులారా, అవి ఎటువంటివి అన్నాడు? నరహత్య. చదవండి ఆ వచనం. నరహత్య చేయటానికి పొంచుంటారే, అటువంటి వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడకూడదండి, ఎక్కువగా మాట్లాడకూడదు. ఇక తరువాత కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము. చెడ్డ మాటలు, కపటపు మాటలు అన్నాడు చూడండి. అక్కడ 2 మాటలు వాడాడు అక్కడ. చెడ్డ మాటలు, కపటపు మాటలు, అంటే మోసకరమైన మాటలు. ప్రియులారా, ఇవి ఎంత ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయో ఆలోచించాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనసు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు ఏం కుమ్మరస్తాయట? చెడ్డ. ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, రక్షించబడ్డామని చెబుతారు, దేవుని ప్రజలమని చెప్పుకుంటారు. కానీ వారి కోపం వస్తే వారి నోట నుండి వచ్చేవన్నీ ఏ మాటలు? చెడ్డ మాటలే, కపటపు మాటలు. ప్రియులారా, పలుకుతారండి, కపటపు మాటలు పలుకుతారు. ప్రియులారా, ఎన్నైని 19. 20వ మాట చెబుతాను చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలను చెరుపుచున్న వీడెవడసలు? చాలు. ఏంటట? జ్ఞానము లేని మాటలు అన్నాడు చూడండి. ప్రియులారా, అది వాక్యము ప్రియులారా మాట్లాడినట్టుగా ఉంటది, కానీ అందులో ఏముండదు చెప్పండి? వాక్యం ఉండదు, జ్ఞానం ఉండదు. ప్రియులారా, ఈ 20 రకాలు, అంటే ఇంక చాలా ఉన్నాయిలేండి, అవన్నీ నేను విడదీయలేదు, కానీ వీటిలోని కలిపి చెప్పేశాను. ఇన్ని రకాలమైన మాటలు మనుషుల్లో నుండి వస్తున్నాయా? అమ్మో, ఇన్ని వస్తున్నాయా నా నోట్లో నుంచి అనుకోండి ఒకసారి మీరు. ఏంటి, నా హృదయంలో నుంచి ఇన్ని మాటలు వస్తున్నాయా? ఒక్కసారి చెప్పండి, రాసుకున్న వాళ్ళు చెప్పండి. వ్యర్థమైన మాటలు, కాని మాటలు, గాలి మాటలు, హానికరమైన మాటలు, కఠోరమైన మాటలు, మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు, బెదిరింపు మాటలు, వట్టి మాటలు, దోషపు మాటలు, కొండెగాని మాటలు, వెర్రి మాటలు, పెక్కు మాటలు, గూఢమైన మాటలు, ఇచ్చకపు మాటలు, గర్వపు మాటలు, భక్తిహీనుల మాటలు, కపటమైన చెడ్డ మాటలు, జ్ఞానము లేని మాటలు. అమ్మో, ఇన్నొస్తున్నాయి ఆ హృదయంలో నుంచి, మన హృదయంలో నుంచి. ఏవండి, అందుకు ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, హృదయము నాది గదా అని, మనసు నాది గదా అని, నోరు నాది గదా, ఆలోచనలు నావి గదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేవుని నామానికి అవమానము కలిగించే వ్యక్తిగా ఉంటావేమో. జాగ్రత్త, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి నీవు విమర్శలోనికి వస్తావు అన్నాడు. ప్రియులారా, మరి ఈ రోజున ఈ మాటల్లో ఏవండి, నాలో అసలు ఇవేమి లేవండి అని అనటానికి మనకేమన్నా అవకాశం ఏమైనా ఉందండి? ఉందండి? లేదండి, లేదు. కానీ ఇవన్నీ కూడా లెక్కలోనికి తీసుకొచ్చేయి మనల్ని. ఇవన్నీ వ్యర్థమైన మాటలే, ఇవన్నీ మన విమర్శలోనికి తీసుకొచ్చే మాటలే. ఇప్పుడు చెప్పండి, వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని నిలబెడితే నీతిమంతుడని తీర్పు పొందుతామా? ఇప్పుడు చదవండి మత్తయి సువార్త
మళ్ళీ ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగాన్ని 12వ అధ్యాయములో 36, 37 వచనాలు చదువుకుందాం. నేను నీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పాలమ్మో, ఇన్ని మాటలు నా హృదయంలో నుండి వస్తున్నాయా, నేను లెక్క చెప్పాలా? చెప్పాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందు. ఇవన్నీ ఒక ప్రక్కన పెట్టి, మనల్ని ఒక ప్రక్కన పెట్టి దేవుడు తీర్పు తీరిస్తే అపరాధుల లిస్టులోకి వెళతామా, నీతిమంతుల లిస్టులోకి వెళతామా? మనం ఖచ్చితంగా, అందులో డౌటే లేదు కదా. మరి ఇప్పుడు అపరాధుల లిస్టులోకి వెళ్ళిపోయి అలాగే మన జీవితాలను కొనసాగిద్దామా? మార్చుకొని నీతిమంతుల లిస్టులోకి వద్దామా? ఆలోచించండి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆలోచించాలి. దేవుని నోట నుండి, ప్రభు నోట నుండి వచ్చిన ప్రతి మాట చాలా విలువగా ఉంది. ఎక్కడైనా ఏ సమయంలోనైనా యేసుక్రీస్తు ప్రభువారి మాటలను గనుక మనం ఆలోచిస్తే ఈ మాటలు ఎక్కడైనా ఆయనలో కనబడతాయా? యేసుక్రీస్తులో. అందుకే ఆయన్ని స్కాన్ తీసి వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు ఆయనను పోలి మనం నడుచుకోవాలా? ఆయనను పోలి మనం నడుచుకోవాలా? నడుచుకున్నారు. అదే అన్నాడు పౌలు ధైర్యంగా, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను. ఆ మాట మనం అనటానికి అసలు యోగ్యతే లేదండి. ప్రియులారా, ఆలోచించండి, పరిశీలన చెయ్యండి. కేవలము నేను మనల్ని తీర్పులోనికి తీసుకొచ్చే మాటలే చెప్పానండి మీకు. మనిషి జీవితంలో ఉన్న మరి మంచి మాటల గురించి చెప్పలేదు నేను. కేవలము మనలను తీర్పులోనికి తీసుకొచ్చి నిలబెట్టి అపరాధిగా చేస్తాయనే విషయాలే చెప్పాను నేను. ఇవన్నీ వ్యర్థమైన మాటల లిస్టే. మరి ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం పరిశీలన చేసుకోవాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ నోరు మూసుకుని కూర్చోవాలి, నోటి మీద వేలేసుకుని కూర్చోవాలి. మాట్లాడగలిగిన చోట మాట్లాడి, మాట్లాడకూడని చోట మాట్లాడితే ఇవన్నీ చోటు చేసుకుంటాయి, మన జీవితాలను దేవునికి కాకుండా చేస్తాయండి. ఆలోచించి మంచి నిర్ణయంతో, భక్తి భావముతో బ్రతకటానికి మనము మన జీవితాలను జాగ్రత్త పరుచుకుందాం. తలల వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించేద్దాం. ప్రభువా, ఇన్ని మాటలు ఉన్నాయా నీ గ్రంథంలో? నా హృదయంలో నుంచి ఇన్ని మాటలు వస్తున్నాయా నాయనా? ఇన్ని మాటలు వస్తున్నాయా? నన్ను అపరాధిని చెయ్యటానికి ఇన్ని మాటలు నా జీవితంలో, నా నోటిలో నుండి నేను పలుకుతున్నానా నాయనా? ఇప్పటి వరకు నా మాటలు మంచివనుకున్నాను, నా మాటలు నా జీవితానికి ఉపయోగకరమే, ఇతరులకు ఉపయోగకరమే అనుకున్నాను. కానీ అవి విమర్శలోనికి నన్ను తీసుకొచ్చి అపరాధిగా నిలబెడతాయని వాక్యం చెబుతుంది కదా నాయన. నా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటానయ్యా, తొందరపడనయ్యా. నిత్య జీవానికి నేను పాత్రుని కావాలంటే విమర్శలో నేను అపరాధిగా ఉండకూడదయ్యా. నా మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుడుగా నేను ప్రభువా తీర్చబడాలి. మనమందరము ఎవరికి వారము సరి చేసుకుని జాగ్రత్త పడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. వ్యర్థమైన ప్రతి మాట విమర్శలోనికి వస్తుంది అని, మా మాటను బట్టే మేము నీతిమంతులమో అపరాధులమో తీర్పులో ప్రభు తెలియపరచబడుతుందని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేశారు తండ్రి.
ఈ దినమున ప్రభువా మా జీవితాలు జాగ్రత్త పరుచుకొని ఇంటిలో భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, తోటి వారితో మాట్లాడినా, సహోదరులతో మాట్లాడినా, సమాజంలో మాట్లాడినా నా మాటలు చాలా జాగ్రత్తగా నేను ఉపయోగించటానికి తగిన సహాయము చేయండి ప్రభువా. మా బ్రతుకులను మీ దగ్గర పెట్టుకుంటున్నాం, మా జీవితాలు మీదట పెడుతున్నాము నాయనని మళ్ళా మనము దేవుని దగ్గర జాగ్రత్త పరుచుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన దేవా మీకు వందనాలు. నీ వాక్యములో నుండి ఎన్నో సంగతులు మత్తయి సువార్త ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో ప్రభువా నీ వాక్యము ద్వారా నన్ను తట్టారు, మమ్ములను తట్టారు నాయన. జాగ్రత్త పడుటకు సహాయము చేయండి, నీ కృపలో బలపరచండి నాయన. చివరి దినాలలో, ఈ అంచె దినాలలో నాయన ఎక్కడ కూడా మేము జారి పడకుండా, ఎక్కడ కూడా మేము తొలగిపోకుండా ఎప్పటికప్పుడు నాయన మా నోటిని జాగ్రత్తగా పెట్టుకోవటానికి సహాయము చేయండి నాయన. అగ్ని లాంటి ఈ నోరు నాయన, ప్రపంచాన్నే నాశనము చేయగలిగిన నోరు, కత్తుల వంటి పెదవులు, నాలుక అయ్యా ఎంతో ప్రమాదకరమైనవని మీ లేఖనాలు చెబుతున్నాయి కనుక జీవము గల ప్రయోజనకరమైన మృదువైన చక్కని మాటలు ప్రభువా, నీ వాక్య సంబంధమైన మాటలు నా నోటి నుండి రావటానికి సహాయము చేయండి, కృపలో బలపరచండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. సంఘమంతటినీ కూడా మీ సన్నిధిలో దీవించండి, బలపరచండి, మీ జ్ఞానముతో నింపండి నాయన. మేము విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అవి మా హృదయములో భద్రము చేసుకొని జాగ్రత్తగా ధ్యానిస్తూ నీ వాక్య ప్రకారం మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని నిలబెట్టమని, మనుషుల వైపు కాకుండా నీ వైపు చూస్తూ నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నా బ్రతుకులో నేను ఎలాగున్నానని పరిశీలన చేసుకుంటూ ప్రతి ఒక్కరము బ్రతుకున్నట్లు చేయండి. మీ దీవెనలతో నింపి పంపించండి. మీ ఆశీర్వాదకరమైన హస్తాల క్రింద మమ్మలను పెంచమని, ఆధ్యాత్మికమైన స్థితిలో దినదినము ఎదిగి ఫలించున్నట్లు సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.